ఈ రేపల్ల పట్టణం మరి ఒక మంచి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని మరి 1950 నవంబర్ 26 సరిగ్గా 75 సంవత్సరాల క్రితం మరి మన భారత ప్రభుత్వం ఆమోదం పొందిన రోజు. ఆ రోజు నుంచి మరి దేశం దిశ దశ మార్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మరి రేపల్లపట్నంలో నిర్వహించిన కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన జిల్లా అధ్యక్షుల వారికి, రాష్ట్ర నాయకులకి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ గారికి ప్రత్యేకంగా జైభీములు తెలియజేస్తున్నాను. మరి 75 సంవత్సరాలు ప్రపంచంలోనే 10 అంతల పెద్దదైన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల మత వర్గ తేడా లేకుండా భారతదేశంలో ప్రజలందరూ మనిషిని మనిషిగా చూడాలి, పోస్ట్ మ్యాన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఒకే ఓటు హక్కు ఉండాలి అని సమాన హక్కులు మన భారత రాజ్యాంగం ద్వారా కల్పిస్తే మరి ఈ రోజున మరి ఈ సభ వద్దకు ఈ రేపల్లపట్నం ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ మా వాడు కాదు, మా వ్యక్తి కాదు అని చెప్పి ఈ సభకు రాకుండా ఉన్నారు. కానీ ఈ సభకు వచ్చినా రాకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనునిత్యం మీరు వేసే అడుగుల్లో, మీరు చూపించే పనుల్లో ప్రతి ఒక్క దాంట్లో చట్టం రూపంలో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. కబడ్దార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన సొంత ప్రయోజనం కోసం రాజ్యాంగాన్ని రాయలేదు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చాడు. ఆడపిల్లలకు ఆస్తుల హక్కు ఇచ్చాడు. ఆడపిల్లలకు ఆస్తులు సమాన హక్కులు ఇచ్చాడు. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఇచ్చాడు. ఏ రాష్ట్రంలోనైనా జీవించే హక్కు ఇచ్చాడు. అలా అందరికీ ఈ భారతదేశంలో మరి వివిధ పార్టీలు ఉన్నాయి. మరి ఆ పార్టీలు ఏ రోజు ఏనాడు మన ఓటు హక్కు సంపాదించలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పోరాడి మరి దేశంలో అప్పటిలో భారతదేశానికి ఎవరైతే పొలం ఉన్నవాడు శిస్తు కడతాడో, మరి డిగ్రీ ఉన్నవాడు వాడికే ఓటు హక్కు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి వ్యవస్థ నుంచి మరి ఇప్పుడు ఈ పాలక వర్గాలకు ఉన్న రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ వీళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చిన దేవుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి అందరూ నా వాళ్ళు, భారతదేశంలో ప్రజలందరూ నా వాళ్ళు అని చెప్పి సమాన హక్కులు కల్పించిన సమానవేత్త, న్యాయశాస్త్ర కోవిదుడు, మరి ఉదార స్వభావం గలవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కావున మీరు అవునన్నా కాదన్నా మరి భారతదేశంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దశ దిశ తెలియని స్థితిలో ఒక దిశను చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అలాంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు ఆమోదించిన మరి మన భారత ప్రభుత్వం మరి ఈ రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, సమాజంలో ఉన్న మరి అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో ఉన్న మరి అట్టడుగు వర్గాలు మరి రాజ్యానికి దూరమై మరి ఆర్థికంగా సామాజికంగా చైతన్యం లేక అణగదొక్కబడిపోతున్నారు. అదే రాజ్యాంగం లేకపోతే మరి ఇంకెక్కడో ఉండేవాళ్ళు. మరి ఒకప్పుడు మన భారత ప్రధాని ఇందిరాగాంధీ మరి 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 గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మరి ఆమెను ఎదవరాలని చెప్పి మాజీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమెను గోల్డెన్ టెంపుల్ గర్భగుడిలోకి రానిలేదు. తర్వాత మళ్ళీ దేశ ప్రధాని అయినప్పుడు అదే టెంపుల్ మరి మత పెద్దలు ఆమెను గర్భగుడిలోకి అధికార లాంఛనాలతో తీసుకెళ్ళినారు. అప్పుడు ఆమె ఇచ్చింది ఒక ఇంటర్వ్యూ. భారత రాజ్యాంగం గొప్పతనం ఇది. ఏ వ్యక్తి అయితే ఏ స్త్రీనైతే ఎదవరాలని చెప్పి సమాజం మరి హిందూ మతోన్మాదులు నన్ను దూరంగా పెట్టారో గుడికి, అదే హిందూ మతోన్మాదులు అధికార లాంఛనాలతో మరి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనంతో దేశ అత్యున్నత స్థానమైన దేశ ప్రధాని అయినప్పుడు అధికార లాంఛనాలతో అదే గర్భగుడిలోకి అదే వ్యక్తిని తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా
ఎన్నో గొప్ప గొప్ప పనులు ఈ భారత రాజ్యాంగం చేసింది. మరి ఇప్పటికీ భారత రాజ్యాంగంలో ఉన్న అధికారాలను మరి మార్పు చేయడానికి రాజకీయ నాయకులకి శక్తి సాలట్లేదు, మరి అంత జ్ఞానం లేదు. అజ్ఞానంగా మరి డబ్బుతో, మరి కులంతో, మతంతో మరి రాజ్యం వైపు వెళ్ళి భారత ప్రజలను అణగదొక్కుతున్నారు. కావున రాబోయే రోజుల్లో మరి ఇప్పుడున్న పార్టీలన్నీ వాళ్ళ సిద్ధాంతాలకు, ప్రయోజనాలకు ధీటుగా పనిచేస్తున్నాయి. కాబట్టి భారత రాజ్యాంగం మీద పనిచేసే ఏకైక పార్టీ మన భారతదేశంలో మరి వీసీకే పార్టీ. వీసీకే అంటే విముక్తి చిరుతల కక్షి. మరి మన జాతీయ అధ్యక్షుడు, మరి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ తోల్ తిరుమావర్ల గారి నాయకత్వంలో మరి వీసీకే పార్టీ అంచెలంచెలుగా మరి ఎదుగుతూ మరి భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి రక్షణ కవచంగా తన శక్తి సామర్థ్యాలు నిలుపుతూ భారతదేశం అంతటా మరి రాజ్యాంగం వైపు, రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నించిన శక్తుల్ని నలిపేయడానికి సిద్ధంగా మరి ముందుకు వచ్చిన పార్టీ వీసీకే పార్టీ. కాబట్టి మరి అభ్యుదయవాదులు, మానవతావాదులు, అలానే అంబేద్కర్ వాదులు మరి రాబోయే రోజుల్లో వీసీకే పార్టీని ఆదరించి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ, అలానే మరి సభాధ్యక్షులు బాపట్ల జిల్లా అధ్యక్షులు వీసీకే పార్టీ రేకులగడ్డ చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా జై భీములు తెలియజేస్తున్నాను. జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి వీసీకే పార్టీ. వర్ధిల్లాలి వీసీకే పార్టీ. వర్ధిల్లాలి జాతీయ నాయకులు తోల్ తిరుమావల్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి జాతీయ నాయకులు తోల్ తిరుమావల్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్ విద్యాసాగర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి.